Start. Hello, everybody. This is your physics tutor by Dora. ఈరోజు మనం ఫిజిక్స్ క్లాస్ 12 ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ పార్ట్ 2 అండ్ ఫైనల్ పార్ట్ కూడా ఇది ఎలక్ట్రోస్టాటిక్స్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో పార్ట్ 2 చేస్తున్నాం. కెపాసిటెన్స్ మొత్తం చేసేస్తాం. ఓకే, లేట్ చేయకుండా మన టాపిక్స్లోకి వెళ్దాం. ఈరోజు మన టాపిక్స్ చూస్తే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్లో పార్ట్ 2లో మనం చేసేది ఎలక్ట్రికల్ కెపాసిటెన్స్, ఎలక్ట్రికల్ కెపాసిటెన్స్, parallel plate capacitors, energy stored in a capacitor, grouping of capacitors, dielectric in a electric field, అలాగే ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ విత్ డైఎలక్ట్రిక్. ఇవి ఈరోజు మనం కవర్ చేయబోతున్న టాపిక్స్. ఓకే, ఎప్పుడో చెప్పే విషయం మళ్ళీ చెప్తున్నాను. మీకు ఈ సెషన్ పీడిఎఫ్స్ కానీ ఎగ్జామ్స్ గురించి ఇన్ఫర్మేషన్ కానీ అట్లాగే మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా మాతో చాట్ చేయొచ్చు. మీకు ఏదైనా ఎగ్జామ్స్ గురించి డౌట్స్ ఉన్నా, సబ్జెక్ట్ గురించి డౌట్స్ ఉన్నా, ఎటువంటి అందులో ప్రతి ఒక్కరు రెస్పాండ్ అవుతారు. మీరు ఏ మెసేజ్ పెట్టినా దానికి ఖచ్చితంగా రిప్లై అయితే ఉంటుంది, రెస్పాన్స్ అయితే జరుగుతుంది. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అలాగే మీకు డౌట్స్ ఉంటే మీ టెలిగ్రామ్లోనే అవసరం లేదు, యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ కింద కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయొచ్చు. అలాగే టెలిగ్రామ్ ఛానల్ అయితే మేము పీడిఎఫ్స్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, మీరు కావాలంటే జాయిన్ అవ్వచ్చు, ఐ మీన్ ఫాలో అవ్వచ్చు. ఓకే, మన టాపిక్ స్టార్ట్ చేసేద్దాం. కెపాసిటర్స్ అండ్ కెపాసిటెన్స్. అందులో ఫస్ట్ టాపిక్ ఏమి ఇచ్చాడు మనకి? కెపాసిటర్స్ అండ్ కెపాసిటెన్స్లో మనకున్న టాపిక్ కెపాసిటీ ఆఫ్ ఎన్ ఐసోలేటెడ్ కండక్టర్. అసలు కెపాసిటీ అంటే ఏంటి, కెపాసిటర్ అంటే ఏంటి? కెపాసిటీ అంటే తెలిసింది మీకు, దాని యొక్క ఒక ఏదైనా మీన్ ఎలిమెంట్ ఇచ్చినా సరే, కండక్టర్ ఇచ్చాడు, దాంట్లో ఎంత ఎలక్ట్రిసిటీ, ఎంత ఛార్జ్ని అయితే ఉంచుతుందో దాన్ని కెపాసిటీ అంటారు. మనకు తెలుసు, మనకి ఇప్పుడు మనం ఏదైనా ఎగ్జామ్ రాస్తున్నాం, నీకు ఎంత కెపాసిటీ ఉందో అంత, ఐ మీన్ కెపాసిటీ అంటే అందరికీ తెలుసు. ఆ కెపాసిటీని, ఆ కండక్టర్ కెపాసిటర్ని దాని కెపాసిటర్ అంటారు. ఓకే, అవి దేంతో తేడా ఏమి ఉండదు. స్టార్ట్ చేద్దాం. Capacity of an isolated conductor. When charge is given to an isolated body, its potential increases and the electric field also go on gradually increases. In this process, at some stage, the electric field becomes sufficiently strong to ionize the air particles around the body. As a result, the body is not able to store any additional charge. During the process, the ratio of charge on the body and potential of the body remains constant. This ratio is called capacity of the body. అర్థమైందా మీకు? మీరు ఏంటంటే ఒక ఐసోలేటెడ్ బాడీ తీసుకున్నామంటే ఇట్స్ పొటెన్షియల్ ఇంక్రీజెస్, అంటే పొటెన్షియల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, దాంతో పాటుగానే మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఈ ప్రాసెస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది స్ట్రాంగ్ అయినది, బాడీ చుట్టూరు ఎయిర్ పార్టికల్స్తో దాంట్లో స్ట్రాంగ్ ఎనర్జైజ్ అవుతుంది అనమాట. అది అప్పుడు ఆ బాడీ ఏంటంటే ఎటువంటి ఎడిషనల్ ఛార్జ్ని కూడా కెపాసిటీ, ఐ మీన్ ఉంచలేదు. అప్పుడు డ్యూరింగ్ ద ప్రాసెస్ ద రేషియో ఛార్జ్ అండ్ పొటెన్షియల్ రేషియోని రిమైన్స్ కాన్స్టెంట్ అయిపోతుంది. దాని వాల్యూ, ఆ రేషియోని ఏమంటారంటే కెపాసిటీ ఆఫ్ ది బాడీ అంటారు. ఇంకోటి ఇక్కడ సితో ఇండికేట్ చేశారు, చూసారా? సితో ఇండికేట్ చేశారు. సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి. ఇది మన కెపాసిటీ ఫార్ములా. ఓకే, కెపాసిటీ ఆఫ్ ది బాడీ ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్ బై పొటెన్షియల్. ఎస్ఐ యూనిట్స్లో ఏమంటారు? కులుంబ్ బై వోల్ట్ అంటారు, దాన్నే ఫ్యారెడ్ అంటారు అన్నమాట. కులుంబ్, ఇది చూడండి, ఇన్ ఎస్ఐ సిస్టమ్ ద యూనిట్ ఆఫ్ కెపాసిటీ ఈజ్ కూలుంబ్ పర్ వోల్ట్ ఈజ్ కాల్డ్ ఫ్యారెడ్. ఎస్, నెక్స్ట్ పాయింట్ చూడండి. ద కెపాసిటీ ఆఫ్ ది బాడీ, ఐ మీన్ కెపాసిటీ ఆఫ్ ఎ బాడీ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ ది ఛార్జ్ గివెన్ టు యూనిట్ ఆన్ ది షేప్ అండ్ సైజ్ ఓన్లీ. అంటే మన కెపాసిటీ అనేది బాడీకి ఛార్జ్ మీద డిపెండ్ అయ్యి ఉండదు, దాని యొక్క షేప్ సైజ్ మీద ఉంటుంది. ఇప్పుడు కెపాసిటీ ఆఫ్ ది బాడీ అంటే ఆ బాడీకి ఎంత షేప్ సైజ్ మీద మాత్రమే ఇది డిపెండ్ అయి ఉంటుంది. ఇది కెపాసిటీ. నెక్స్ట్ కెపాసిటర్ అంటే ఏంటి చూద్దాం.
Capacitor is an arrangement of two conductors carrying charge of equal magnitude and opposite sign and separated by an insulated medium. The following points may be carefully noted. అసలు కెపాసిటర్ ఏంటంటే రెండు కండక్టర్స్ని ఐ మీన్ రెండు కండక్టర్స్ని జాయిన్ చేసి అది ఈక్వల్ మ్యాగ్నిట్యూడ్ అపోజిట్ సైన్స్లో ఉండాలన్నమాట. అలాగే అది ఒక మీడియంతో సెపరేట్ అయి ఉంటుంది. ఓకే, అది ఇక మీరు కావాలంటే కెపాసిటర్ సింబల్ చూపిస్తాను చూడండి. ఇలా ఇలా రెండు లైన్స్. బ్యాటరీకి అయితే ఎలా ఉంటుంది, ఒక లైన్ హై అండి, ఒక లైన్ ఏంటంటే చిన్నగా ఉంటుంది, పాజిటివ్ నెగిటివ్. ఇక్కడ రెండు సేమ్గా ఉంటుంది అనమాట. అది మన కెపాసిటర్కి బ్యాటరీకి తేడా. ఆ రెండు అంటే రెండు లైన్స్ ఉన్నాయి కదా, రెండు లైన్స్ రెండు కండక్టర్స్ అనమాట. రెండింటి మధ్యలో ఒక మీడియం ఉండొచ్చు, ఎయిర్ ఉండొచ్చు, లేదా వ్యాక్యూమ్ అన్న ఉండొచ్చు. అది ఇక్కడ రెండు పాయింట్స్ ఇచ్చాడంటే చూద్దాం. ద నెట్ ఛార్జ్ ఆన్ ది కెపాసిటర్ యాజ్ ఏ హోల్ ఈ జీరో. ఎస్, ఆ కెపాసిటర్లో ఛార్జ్ అనేది మొత్తం కూడా జీరో అవుతుంది. హోల్ నెట్ ఛార్జ్ అనేది జీరో అవుతుంది. వెన్ వీ సే దట్ ఏ కెపాసిటర్ హ్యాజ్ ఏ ఛార్జ్ క్యూ, we mean that positively charged conductor has a charge plus q and negatively charged conductor has a minus q. ఎస్, అక్కడ కండక్టర్స్కి మనకు ఇప్పుడు రెండు కండక్టర్స్ని కలెక్ట్ చేస్తున్నాం. అప్పుడు రెండు కండక్టర్స్కి పాజిటివ్ నెగిటివ్స్ కూడా ఉంటాయి. అవే చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ పాయింట్లో పాజిటివ్లీ చార్జ్డ్ కండక్టర్ ఈజ్ అట్ ఏ హై పొటెన్షియల్ దెన్ నెగిటివ్లీ చార్జ్డ్ అంటే నెగిటివ్ చార్జ్డ్ కన్నా పాజిటివ్ చార్జ్డ్ దగ్గర హై పొటెన్షియల్ అయితే ఉంటుందన్నమాట. The potential difference V between the conductors is proportional to the magnitude of the charge, and the ratio Q by V is known as capacitance of the capacitor. Yes, ఏం కాదు, పొటెన్షియల్ డిఫరెన్స్ V అలాగే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ రెండు కూడా ప్రపోర్షనల్ అనమాట. ఇక్కడ రాస్తున్నాను చూడండి. V ఈజ్ ప్రపోర్షనల్ టు Q. అప్పుడు ఏం చేస్తావు, సారీ, సి అనే కాన్స్టెంట్ తీసుకుంటున్నాం అనుకోండి. అప్పుడు ఏమవుతుంది, క్యూ బై వి. ఎస్, ఈ సీనే మన కెపాసిటర్ అంటాం. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ సి అనేది ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ మనకి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఇదిగోండి, క్యూసి ఈజ్ ఈక్వల్ టు వి అంటే సి ఈజ్ ఈక్వల్ టు వి బై క్యూ. ఓ సారీ, తప్పిచ్చాడు ఇక్కడ. క్యూ ఈజ్ ఈక్వల్ టు సివి అనమాట. అది తప్పిచ్చాడు అక్కడ, చూడండి ఒకసారి. ఎస్, ఇంకోటి ఇక్కడ చూడండి, క్యూ ఈజ్ ఈక్వల్ టు సివి. ఎస్, క్యూ ఈజ్ ఈక్వల్ టు సివి. నెక్స్ట్, యూనిట్ ఆఫ్ కెపాసిటెన్స్ ఇస్ ఫారెడ్. ఎస్, కులుంబ్ పర్ వోల్ట్ అంటే ఏమనుకున్నాం మనం, ఫారెడ్ అనుకుందాం. ద కెపాసిటెన్స్ ఈజ్ యూజువల్లీ మెజర్డ్ ఇన్ మైక్రోఫారెడ్. ఎస్, కెపాసిటెన్స్ అనేది మైక్రోఫారెడ్తో ఇండికేట్ చేస్తాం, కానీ ఫారెడ్ కూడా మార్చుకోవచ్చు, 10⁻⁻6 అని చెప్పేసి. సర్క్యూట్ సింబల్ చెప్పాను కదా, రెండు లైన్స్ ఉంటాయి ఇలా. ఎస్, రెండు లైన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ చూసారా, ఇదే నేను రెండు లైన్స్ చెప్పాను కదా, ఇదన్నమాట. ఈ రెండు లైన్స్, ఒకటి పాజిటివ్ ఛార్జర్, ఒకటి నెగిటివ్ ఛార్జర్ ఉంటుంది, ఒకటి ఎర్త్ కనెక్ట్ చేసి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, చూద్దాం. ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ కన్సిస్ట్ ఆఫ్ టూ మెటల్ ప్లేట్స్. ఎస్, టూ మెటల్ ప్లేట్స్తో కన్సిడర్ చేస్తారు. ప్యారలల్ టు ఈచ్ అదర్ అండ్ సెపరేటెడ్ బై డిస్టెన్స్ d that is very small as compared to the dimensions of the plates. Due to this non-uniformity of the electric field near the ends of the plates can be neglected in the entire region between the plates. The electric field can be taken as constant. Yes, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది మనం కాన్స్టెంట్గా చేస్తాం, ఎందుకంటే రెండు ప్లేట్స్ మధ్యలో ఇటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎండ్స్ క్యాన్ బి నెగ్లెక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని తీసేస్తాం, టేకెన్ అవుట్ కాన్స్టెంట్ కింద తీసుకుంటాం. ద ఏరియా ఆఫ్ ది ప్లేట్ ఈజ్ ఏ అనుకుందాం, ఇదంతా థియరీ అనమాట. క్యూ ఇస్ ద ఛార్జ్ అనుకుందాం, సర్ఫేస్ ఛార్జ్ అనేది సిగ్మా అనుకుంటున్నాం. డైరెక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై బోత్ ద ప్లేట్స్ ఇస్ సేమ్ డైరెక్షన్. ఇదంతా ఫార్ములా బట్టి చూసుకుంటే, దెన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ ద ప్లేట్స్. ఎస్, ఈ తీసుకుందాం.
ఒక ప్లేట్ దగ్గర ఏమవుతుంది సిగ్మా ఒక ప్లేట్ దగ్గర సిగ్మా 2 ఎప్సిలాన్ నాట్. మనం ఆల్రెడీ హ్మ్, ఏంటి చార్జెస్ అండ్ ఫీల్డ్స్‌లో చేసుకున్నాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ సిగ్మా ఒక ప్లేట్‌కి సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. ఇంకో దానికి సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. ఈ 2 ప్లస్ చేస్తాం. 2 ప్లేట్స్ కాబట్టి సిగ్మా బై ఎప్సిలాన్ నాట్. ద పొటెన్షియల్ డిఫరెన్స్ V బిట్వీన్ ద ప్లేట్స్ ఈస్ గివెన్ బై V ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా తెలుసు. V ఈజ్ ఈక్వల్ టు E ఇంటూ D అని చెప్పేసి. V ఈజ్ ఈక్వల్ టు ఈ ఈ ప్లేస్‌లో సిగ్మా బై ఎప్సిలాన్ నాట్ D అంటాం. సిగ్మాని ఏమనుకోవచ్చు క్యూ బై ఏరియా. యెస్. క్యూ బై ఏ బై క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ డి అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు సివి అని తెలుసు. అంటే సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి అని రాస్తాం. క్యూ బై వి ఇక్కడ క్యూ వాల్యూ అంటే వి వాల్యూ వేస్తాం అనమాట. అంటే క్యూ అంటే ఏ ఎప్సిలాన్ నాట్ బై డి వాల్యూ వస్తుంది. అర్థమైందా మీకు? ఫార్ములా డెరివేషన్ చూసుకోండి, ఈజీ. ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్కి ఫార్ములా ఎప్సిలాన్ నాట్ ఏ బై డి, ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. నెక్స్ట్ ఐసోలేటెడ్ స్పియర్ యాజ్ ఏ కండక్టర్. ఐసోలేటెడ్ స్పియర్ యాజ్ ఏ కండక్టర్ అనమాట మనకి ఇప్పుడున్న ఫార్ములా. ఏ కండక్టింగ్ స్పియర్, ఎస్ చూడండి, ఏ కండక్టింగ్ స్పియర్ ఆఫ్ రేడియస్ ఆర్ క్యారింగ్ ఏ చార్జ్ క్యూ క్యాన్ బి ట్రీటెడ్ యాజ్ ఏ కెపాసిటర్ with a high potential conductor as a sphere itself and low potential conductor as sphere of infinite radius. The potential difference between these two spheres is చూడండి ఫార్ములా. ఒక ఐసోలేటెడ్ స్పియర్కి అయితే మనకి ఇక్కడ ఏరియాలో మార్చుకుంటాం. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, వి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ డి అని రాసాం. ఎస్, క్యూ బై ఏ ఎప్సిలాన్ నాట్ డి అని రాసాం. ఇక్కడ కూడా సేమ్ క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఉంది. ఏ వాల్యూలో ఏమేస్తాం మనం? ఏరియా 4πr. ఎస్, 4πr వేస్తాం అనమాట. 4πr² వేస్తాము. కానీ డి వాల్యూ కూడా మనకి డిస్టెన్స్ కూడా ఆరే కాబట్టి ఆర్ క్యాన్సిల్ అయిపోయి క్యూ బై 4π అనేది ఇంటూ క్యూ బై 4π అనే వాల్యూ అయితే మనకు వస్తుంది అనమాట. కెపాసిటెన్స్ అప్పుడు ఏమవుతుంది? 4π అనే వాల్యూ వస్తుంది. అది చూసుకో ఐసోలేటెడ్ స్పియర్కి అయితే. నెక్స్ట్ ఎస్, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ చార్జ్డ్ కెపాసిటర్. ఎస్ చూడండి ఒకసారి, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ చార్జ్డ్ కెపాసిటర్. కొంచెం క్లారిటీగా కనబడుతుంది, బ్లర్ అయినని. In order to establish a charge on the capacitor, work has to be done on the charge. This work is stored in the form of potential energy of the charge. Such a potential energy is called energy of capacitor. Yes, ఇప్పుడు మనకి ఏదైనా కెపాసిటర్ అనేది ఒక చార్జ్, ఒక కెపాసిటర్లో ఛార్జ్ ఉందమ్మా. ఆ ఛార్జ్ వర్క్ చేస్తున్నప్పుడు, ఐ మీన్ ఆ ఛార్జ్ వస్తున్నప్పుడు వర్క్ అనేది జరుగుతుంది. ఆ వర్క్ ఏ ఫామ్లో ఉంటుంది? మనకి పొటెన్షియల్ ఎనర్జీలో ఉంటుంది అనమాట. ఆ పొటెన్షియల్ ఎనర్జీని ఎనర్జీ ఆఫ్ మరి కెపాసిటర్లో పొటెన్షియల్ ఎనర్జీ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి దాని పేరుని ఎనర్జీ ఆఫ్ కెపాసిటర్ అని రాసుకున్నాం అనమాట. అర్థమైందా? ఇదంతా థియరీ. మళ్ళీ ఇక్కడ చూడండి, ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ ఆన్ ది ప్లేట్ ఆఫ్ ది కెపాసిటర్ తెలిసిందే, సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్. ప్లేట్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకి ప్రొడ్యూస్ చేయాలంటే సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ అనే వాల్యూ ఉంటుంది. వేర్ సిగ్మా ఈజ్ క్యూ బై ఏ. ఎస్, మనకు తెలుసు ఛార్జ్ బై ఏరియా అని చెప్పేసి సిగ్మా వాల్యూ. సిగ్మా ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఏ అనే వాల్యూ వస్తుంది. హెన్స్ టేకింగ్ ఆర్బిట్రరీ ద పొటెన్షియల్ అని చెప్పేసి మొత్తం పొటెన్షియల్ ఎలా రాస్తాం? V ఈజ్ ఈక్వల్ టు సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ డి. ఎస్, sigma by 2 epsilon naught into d. Next, the potential energy of the second plate will be potential charge q on it. Potential energy q by 2 epsilon naught, that means sigma by 2 epsilon naught dq. అంటే అక్కడ మనం ఏంటంటే ఛార్జ్ ఏంటి పొటెన్షియల్ ఎనర్జీ చెప్తున్నాం. పొటెన్షియల్ ఎనర్జీ పొటెన్షియల్కి ఒక ఛార్జ్ మల్టిప్లై చేస్తాం అన్నమాట. ఇదంతా పొటెన్షియల్. సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ డిక్యూ అనేది పొటెన్షియల్ ఎనర్జీ. అది పొటెన్షియల్ ఏంటి? సిగ్మా బై 2 ఎప్సిలాన్ నాట్ డి వాల్యూ పొటెన్షియల్. పక్కన ఛార్జ్ పెడతాం. ఇక్కడ ఫార్ములా చూడండి బాగా. ఒకటి పొటెన్షియల్ అనేది యూఏ అనుకుందాం. సిగ్మా డి, ఎస్, సిగ్మా డి క్యూ బై 2 ఎప్సిలాన్ నాట్ అనే వాల్యూ పొటెన్షియల్ ఎనర్జీ అనమాట. ఇప్పుడు క్యూ డి క్యూ బై అంటే సిగ్మాని ఎలా రాసుకోవచ్చు? ఛార్జ్ బై ఏరియా అని రాస్తాము. క్యూ బై ఏ డి క్యూ బై 2 ఎప్సిలాన్ నాట్. ఇక్కడ చూస్తే క్యూ స్క్వేర్ బై
ఈ మన డి కిందకెళ్ళింది అనుకోండి. ఐ మీన్ డి రెసిప్రోకల్ చేసుకోండి. ఎప్సిలాన్ నాట్ ఏ బై 2 ఇంటూ ఎప్సిలాన్ నాట్ ఏ బై డి అనమాట మన వాల్యూ. అప్పుడేంటి 1/2 క్యూ స్క్వేర్. ఎప్సిలాన్ నాట్ ఏ బై డి వాల్యూ మనకి గుర్తుందా? ఏ ఐ మీన్ కెపాసిటీ సి. ఓకే. 1/2 క్యూ స్క్వేర్ బై సి ఇది మన ఎనర్జీ. అప్పుడు ఈ ఎనర్జీని ఎలా రాసుకోవచ్చు? 1/2 సివి స్క్వేర్. సివి స్క్వేర్ ఎలా రాశాను? ఛార్జ్. ఛార్జ్ని ఎలా రాసుకోవచ్చు? క్యూ ఈజ్ ఈక్వల్ టు సి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై వి కదా. క్యూ ఈజ్ ఈక్వల్ టు సివి. అప్పుడు సివి హోల్ స్క్వేర్ చేస్తాం బై సి. అంటే ఒక సి సి క్యాన్సిల్ అయిపోయి సివి స్క్వేర్ మిగులుతుంది. మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు. సిని ఎలా రాసుకోవచ్చు? క్యూ బై వి. వివి క్యాన్సిల్ అయిపోయి క్యూవి మిగులుతుంది. నెక్స్ట్ ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ చార్జ్డ్ కెపాసిటర్. ఎస్, ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ చార్జ్డ్ కెపాసిటర్. ఒక్క నిమిషం. ఎస్, ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ ఏ చార్జ్డ్ కెపాసిటర్ అంటే ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్ ఈజ్ లోకలైజ్డ్ ఆన్ ది చార్జెస్ ఆర్ ద ప్లేట్స్ బట్ ఈస్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద ఫీల్డ్. ఎనర్జీ ఒక కెపాసిటర్లో ఎనర్జీ స్టోర్ చేస్తున్నాం అనుకో, దాని దేనివల్ల ఛార్జెస్ ప్లేట్స్ అంటే ప్లేట్స్ రెండిటిని దాన్ని బట్టి మన ఛార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది మొత్తం అంతా కూడా ఆ కెపాసిటర్ ప్లేట్స్ వల్ల. ఓకే. సిన్స్ ఇన్ కేస్ ఆఫ్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఓన్లీ బిట్వీన్ ద ప్లేట్స్ ఇన్ ఏ వాల్యూమ్ ఏ ఇంటూ డి ఇంటూ అది ఏ ఇంటూ డి. అంటే ఇప్పుడు రో ఈ అని చెప్పేసి ఎనర్జీ డెన్సిటీ అని తీసుకున్నాం. డెన్సిటీ రో ఈ అని తీసుకున్నాం. ఇప్పుడు ఇంత హైలైట్ చేస్తున్నాను చూడండి. ఓకే. రో ఈజ్ ఈక్వల్ టు మనకి ఎనర్జీ బై వాల్యూమ్ ఫార్ములా తెలుసు. ఎనర్జీ ఫార్ములా ఏంటి? ఇక్కడ పైన చూసారా? హాఫ్ సివి స్క్వేర్. హాఫ్ సివి స్క్వేర్ వేసాం. వాల్యూమ్ ఏంటి? ఏరియా ఇంటూ ఐ మీన్ డిస్టెన్స్. ఐ మీన్ సారీ యా, ఏరియా ఇంటూ డిస్టెన్స్. ఓకే. హాఫ్ ఇంటూ వి స్క్వేర్ అలా ఉంచాం. సి వాల్యూని ఎలా రాసాం? మళ్ళీ ఎప్సిలాన్ నాట్ ఏ బై డి అని రాసాం. కింద డి మిగిలింది. అంటే రో ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎప్సిలాన్ నాట్ వి స్క్వేర్ బై డి. సారీ, వి బై డి హోల్ స్క్వేర్. ఓకే, అర్థమవుతుందా? వి బై డి హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోతుందమ్మా. ఏ క్యాన్సిల్ అయిపోతుంది. ఇంకా డి మిగిలితే డి స్క్వేర్ అవుతుంది. వి బై డి హోల్ స్క్వేర్. ఈ ఈజ్ ఈక్వల్ టు వి బై డి. రో ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఎప్సిలాన్ నాట్ ఈ స్క్వేర్. ఎస్, ఫోర్స్ బిట్వీన్ ద ప్లేట్స్ ఆఫ్ ఏ కెపాసిటర్. ఇప్పుడు మనం చెప్పుకునేది force between the plate of a capacitor. In a capacitor, as plates carry equal and opposite charges, there is a force of attraction between the plates. అర్థమవుతుంది. There is a force of attraction between the plates. To calculate this force, we use the fact that the electric field is conservative in conservative field. ఇదంతా సోదంతా కాకుండా అసలు మెయిన్ పాయింట్ ఇది. ఇందులో మనం చూసుకునేది ఏంటంటే ఫార్ములా. ఇక్కడ మనం చూసేది ఫార్ములా. ఫోర్స్ బిట్వీన్ ద ప్లేట్స్ అంటే రెండు కెపాసిటర్లో ఉన్న రెండు ప్లేట్స్ మధ్యలో ఫోర్స్ ఒకటి ఈక్వల్గా ఉంటుంది, లేదా అపోజిట్ ఛార్జెస్ అయినా ఉండొచ్చు. ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, ఆ రెండు ప్లేట్స్ మధ్యలో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ కనుక్కుంటాం. కన్సర్వేటివ్ ఫీల్డ్లో ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ తెలుసు మీకు. ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డియూ బై డిఎక్స్. అంటే ఎనర్జీ. డియూ అంటే ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ కదా. డిఫరెన్షియేట్ డి రెస్పెక్ట్ టు ఎక్స్తో చేస్తాం. అంటే యూ అనేది ఏంటి? హాఫ్ క్యూ స్క్వేర్ సి. ఓకే. సి అంటే ఏంటి? ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. డి వాల్యూలో ఇక్కడ ఎక్స్ రాసాం, అంటే డిస్టెన్సే కదా, ఎక్స్ రాసాం. అప్పుడు యూ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ క్యూ స్క్వేర్ బై ఎప్సిలాన్ నాట్ ఏ ఇంటూ ఎక్స్. దీన్ని మనం డెరివేట్ చేస్తాం. ఇదిగోండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిఎక్స్ బై మైనస్ డి బై డిఎక్స్ ఆఫ్ హాఫ్ క్యూ స్క్వేర్ బై ఎప్సిలాన్ నాట్ ఏ ఎక్స్ మైనస్ 1/2 క్యూ స్క్వేర్ బై ఎప్సిలాన్ నాట్ ఏ. ద నెగిటివ్ సైన్ ఇండికేట్స్ దట్ ద ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఎస్, ఆ నెగిటివ్ సైన్ అనేది ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్కి ఇండికేట్ చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్రాబ్లం ఇచ్చాడు. ప్రాబ్లం చూద్దాం. ద ప్లేట్స్ ఆఫ్ ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఆర్ 5 mm apart and 2 meter square in area.
రెండిట్లకి డిస్టెన్స్ ఇచ్చాడు, ఏరియా ఇచ్చాడు. ద ప్లేట్స్ ఆర్ ఇన్ వాక్యూమ్. ఎటువంటి మీడియంలో లేదు, వాక్యూమ్లో ఉంది. ద పొటెన్షియల్ డిఫరెన్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు చూద్దాం. ఫస్ట్ కెపాసిటెన్స్. ఎస్, కెపాసిటెన్స్ అడుగుతున్నాడు. కెపాసిటెన్స్ అడుగుతున్నాడు అంటే ఫస్ట్ ఫస్ట్ కెపాసిటెన్స్ ఫార్ములా ఏంటి? సి ఈజ్ ఈక్వల్ టు, ఫస్ట్ ఏ చెప్తున్నాను నేను. కెపాసిటెన్స్ ఫార్ములా చూడండి. సి ఈజ్ ఈక్వల్ టు ఇప్సిలాన్ నాట్ ఇంటూ ఏ బై ఎస్ డి. ఇప్పుడు నేను వాల్యూస్ చెప్తాను, మీరే వేసేయండి. నేను ఇక్కడ మళ్ళీ ప్లేస్. ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఏంటి? 8. ఓ, నాకు అందుకే ఇక్కడ రాయడం కష్టం. ఎస్, 8.85 ఇంటూ 10 పవర్ 12 ఇంటూ ఏరియా ఎంత ఇచ్చాడు మనకి? 2 ఇచ్చాడు. ఇప్పుడు టోటల్గా డి వాల్యూ వేస్తాం. డి వాల్యూ 5 ఇంటూ, మనం మీటర్స్లోకి మార్చుకోవాలి కాబట్టి 10 పవర్ -3. సాల్వ్ చేయండి. 8.85 ఇంటూ 2 బై 5, అలాగే 10 పవర్ 12, 10 పవర్ -3 ఏమొస్తుంది మనకి? 10 పవర్ -9 వస్తుంది. అలాగే దీని వాల్యూ 8.85 అంటే 8.85 ఇంటూ 2 అంటే నియర్గా 17 దగ్గరికి వస్తుంది. 17.7. ఓకే, రాస్తాను చూడండి. 17.7 బై 5. 17.7 బై 5 అంటే నియర్గా 3 టైమ్స్, మళ్ళీ 2 అంటే 34, 3.4 అట్లా వస్తుంది అన్నమాట. 3.4 అలా వస్తుంది. ఇంటూ మనకి ఎంత మిగిలింది? 10 పవర్ 15కి వెళ్ళింది. ఇప్పుడు ఫారడేస్లో రాసుకుందామంటే 10 పవర్ 9, ఇంకా 6 మిగులుతుంది. అంటే మొత్తం మీద మైక్రో ఫారడేస్ కింద రాసుకుంటే మన వాల్యూ ఎంత వస్తుందంటే చూడండి ఒకసారి. 0.00, ఇంకో 0 రాదు, 34 మైక్రో. ఇది నా మాట వినట్లేదు అసలు. మైక్రో ఫారెడ్. ఫారెడ్. ఎస్, ఇది ఫస్ట్ దాని ఆన్సర్. మన కెపాసిటీ సి వాల్యూ వచ్చింది. ఈ ఫార్ములా వేస్తే వచ్చింది చూడండి. ఎప్సిలాన్ నాట్ ఏ ఇంటూ డి, ఎందుకంటే ఏరియా ఇచ్చాడు, డి ఇచ్చాడు. ఎప్సిలాన్ నాట్ వాల్యూ ఎలాగో మనకు తెలిసిందే. ఇది ఏ అయింది. ఇప్పుడు బి చూద్దాం. ఏమంటున్నాడు? ఛార్జ్ ఆన్ ది ప్లేట్ అంటున్నాడు. ఇప్పుడు కెపాసిటెన్స్ తెలిసింది, పొటెన్షియల్ ఇచ్చాడు. మరి ఛార్జ్ కనుక్కోవడం ఈ కష్టమే, ఈజీయా? ఎస్, ఈజీగా చేయొచ్చు. కానీ ఇక్కడ మైక్రో ఫారెడ్లో ఉంది కాబట్టి 10 పవర్ -6 వేయండి పక్కన, ఫారెడ్లోకి మార్చి. ఓకేనా, అర్థమవుతుందా? అది బి. మొత్తం వాల్యూ ఎంత వస్తుందో చెప్పండి. అంటే 3 పాయింట్ మీద వచ్చేస్తుంది మొత్తం మీద, ఎందుకంటే మన 3.4 వచ్చింది కాబట్టి ఇంకా 1000 వేస్తున్నాం అంతే. 3 మీద వస్తుంది వాల్యూ. నెక్స్ట్ సి ఏమిచ్చాడు? ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ స్పేస్ బిట్వీన్ ద ప్లేట్స్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి? వి బై డి. ఎస్, ఈ ఈజ్ ఈక్వల్ టు వి బై డి. ఈ ఫార్ములా వేస్తే రాదా ఏంటి? వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. నెక్స్ట్ పాయింట్, ఎనర్జీ స్టోర్డ్ ఈక్వల్ టు పెట్టలేదు. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఏ కెపాసిటర్. ఎనర్జీ స్టోర్డ్ ఫార్ములా ఏంటి? హాఫ్ సి వి స్క్వేర్. ఎస్, వచ్చేస్తుంది, చక్కగా వచ్చేస్తుంది. 0.0034 బై 2 వేస్తే సరిపోద్ది. ఎందుకంటే ఇక్కడ వి స్క్వేర్ అంటే 1000 ఇచ్చాడు, 10 పవర్ 6 అవుతుంది. మన మైక్రోఫారడ్ నుంచి 10 పవర్ -6 తీసేస్తాం కాబట్టి మొత్తం క్యాన్సిల్ అయిపోయి 0.0034 బై 2 అంటే 0.0017 వాల్యూ. దాన్ని మీరు మామూలుగా రాసుకోవచ్చు అంటే 1.7 ఇంటూ 10 పవర్
-3 జౌల్స్ అని కూడా రాసుకోవచ్చు. ఇది ఎంత పెద్ద కష్టంగా ఉందా ఈ క్వెషన్? లేదు. కానీ ఇదైనా ఎంత ఏదో ఎగ్జాంపుల్ అడగాలని అడిగాడు అంతేగాని జేఈఈ మెయిన్స్‌లో ఎలాంటి క్వెషన్స్ వస్తాయని చెప్పలేం. నెక్స్ట్ క్వెషన్. A parallel plate air capacitor is made using two square plates, each of side 0.m spaced 1 centimeter apart. It is connected to 50-volt battery. అంటే పొటెన్షియల్ ఇస్తాడు. ఈ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అన్నాడు కదా, 2 స్క్వేర్ ప్లేట్స్, దాని యొక్క సైడ్ లెంత్ కూడా ఇస్తాడు. అలాగే మనకి స్పేస్ రెండిటికి మధ్యలో డిస్టెన్స్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నాడు వాడు? ఫస్ట్ కెపాసిటెన్స్ అడిగాడు. సేమ్ ఫార్ములా C is equal to epsilon naught A into A by D. Yes, C is equal to epsilon naught A by D. epsilon naught వాల్యూ తెలుసు, ఏ వాల్యూ ఎలా తీస్తారు? అక్కడ సైడ్ మాత్రం ఇచ్చాడు, మనకి ఏరియా అవ్వలేదు. అప్పుడు ఏం చేస్తే 0.2 ఇంటూ 0.2 చేసి బై మనకి 1 సెంటీమీటర్ అన్నాడు. 1 సెంటీమీటర్ మీటర్స్లోకి మార్చండి, 0.01. ఓకే, 0.01. ఆ వాల్యూస్ అంతా వేయండి, వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఛార్జ్ సేమ్ సి తెలుస్తుంది కాబట్టి వోల్ట్ తెలుసు, క్యూ ఈజ్ ఈక్వల్ టు సివి ఫార్ములా ఇస్తారు. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అడిగాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే వి బై డి అని తెలుసు. నెక్స్ట్ ఏమడిగాడు? వి బై డి అయిపోయింది. నెక్స్ట్ ఇఫ్ ద బ్యాటరీ ఇస్ డిస్కనెక్టెడ్ దెన్ ద ప్లేట్స్ ఆర్ పుల్డ్ అపార్ట్ టు ఏ సెపరేషన్ ఆఫ్ 2 సెంటీమీటర్. వాట్ ఆర్ ద ఆన్సర్స్ టు ద అబోవ్ పార్ట్స్? ఇప్పుడు ఒకవేళ బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ చేస్తారు, అక్కడ ఏమంటున్నాడు? రెండు సెపరేషన్ 2 సెంటీమీటర్స్ అప్పుడు ఏంటి అని అడుగుతున్నాడా? ఇఫ్ ద బ్యాటరీ ఇస్ డిస్కనెక్టెడ్, ఓకే, బ్యాటరీ అనేది డిస్కనెక్ట్ అయిందనుకోండి, కెపాసిటర్ ప్లేట్స్ రిమైన్ కాన్స్టెంట్. ఎస్, కెపాసిటర్ ప్లేట్స్ అనేవి కాన్స్టెంట్గానే ఉంటుంది. ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ఛార్జ్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది చేంజ్ అవ్వచ్చు. అప్పుడు ఫార్ములా చూడండి, ద డెరివేషన్ రాయాలి. సి డాష్ అనుకుందాం దీన్ని. సేమ్ పై ఆన్సర్ క్వశ్చన్స్. సి డాష్ అయితే ఎప్సిలాన్ నాట్ ఏ, ఓకే, ఎప్సిలాన్ నాట్ ఏ బై డి వాల్యూ వేస్తారు. ఎప్సిలాన్ నాట్ ఏ బై డి అంటే ఏం కాదు, రెండు అంటే ఫస్ట్ సి కనుక్కున్నాం కదా, ఫస్ట్ క్వశ్చన్లో సి బై 2 వేస్తే సరిపోతుంది. ఫస్ట్ దాంట్లో ఈ క్వశ్చన్లో ఎంత వచ్చిందో ఆన్సర్, దాన్ని ఆ వాల్యూ బై 2 చేస్తే సరిపోతుంది ఆన్సర్. నెక్స్ట్ క్యూ డాష్ అన్నాడు కదా, ఛార్జ్ అనేది మారదు, మనకి ఇంకా కెపాసిటర్ ప్లేట్స్ అనేది రిమైన్ కాబట్టి ఛార్జ్ సేమ్ ఛార్జ్ వస్తుంది. నెక్స్ట్ కొత్తది అడిగాడు కదా పొటెన్షియల్, అంటే మనం తీసేస్తున్నాం కదా, ఇప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేస్తాం, డిస్కనెక్ట్ చేస్తాం కాబట్టి క్యూ డాష్ అంటే సేమ్ క్యూ మీద క్యూ బై సి అంటే క్యూ బై సి డాష్ అంటే సేమ్ క్యూ వస్తుంది మనకి. ఇక్కడ ఏమొస్తుంది? సి బై 2. ఓకే, నెక్స్ట్ యూ డాష్ అంటే హాఫ్ సి డాష్ వి స్క్వేర్. ఇంకా మిగిలిన అంతా నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎలాగా ఆన్సర్ మీకు తెలిసిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ డైఎలక్ట్రిక్స్ అండ్ పోలరైజేషన్. ఈ డైఎలక్ట్రిక్స్ అండ్ పోలరైజేషన్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. చూడండి, హెడ్డింగ్ ఏంటండి? డైఎలక్ట్రిక్స్ అండ్ పోలరైజేషన్. ఎస్, నాన్ కండక్టింగ్ మెటీరియల్ ఆర్ కాల్డ్ డైఎలక్ట్రిక్. అంటే ఆ నాన్ కండక్టింగ్ మెటీరియల్ని డైఎలక్ట్రిక్ అంటారు. డైఎలక్ట్రిక్ అనేది 2 టైప్స్ అనమాట. ఏంటంటే పోలార్, నాన్ పోలార్ ఎలక్ట్రిక్. పోలార్ డైఎలక్ట్రిక్, నాన్ పోలార్ డైఎలక్ట్రిక్, పోలార్ డైఎలక్ట్రిక్. అలా డైఎలక్ట్రిక్స్ 2 టైప్స్. ఫస్ట్ నాన్ పోలార్ డైఎలక్ట్రిక్స్ గురించి చూద్దాం. నాన్ పోలార్ dielectrics. Non-polar dielectrics. In a non-polar molecule, the center of the positive and negative charge coincides with each other. Yes, the center of the positive and negative charge coincides with each other. దాన్ని non-polar dielectric అంటారు అన్నమాట. ఓకే, హెన్స్ దే డు నాట్ పొసెస్ ఏ పర్మనెంట్ డైపోల్ మూమెంట్. ఏంటంటే పర్మనెంట్ డైపోల్ మూమెంట్ అయితే చూపించదు. Now when it is placed in a uniform electric field,
అదే ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్‌లో ప్లేస్ చేసినప్పుడు దీస్ సెంటర్స్ ఆర్ డిస్ప్లేస్డ్ మ్యూచువల్లీ అపోజిట్ డైరెక్షన్స్. ఇప్పుడు పాజిటివ్, నెగెటివ్ సెంటర్స్ ఉన్నాయి కదా! 2 ఏంటంటే మ్యూచువల్లీ అపోజిట్‌గా డైరెక్షన్స్ అనేది చూపిస్తుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్‌లో పెట్టినప్పుడు. Thus an electric dipole is induced in it or molecule is said to be polarized. అంటే అప్పుడు ఆ కండిషన్‌లో ఏంటంటే మనకి ఎలక్ట్రిక్ డైపోల్ అనేది ఇండ్యూస్ అవుతుంది ఆ మాలిక్యూల్‌లో. దాన్నే అలా చెప్పొచ్చంటే పోలరైజ్ అయిందని చెప్పొచ్చు. ఇఫ్ ఎక్స్‌టెంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ నాట్ వెరీ స్ట్రాంగ్. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చాలా స్ట్రాంగ్ ఏం కాదు. జస్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ నాట్ అని చెప్పిస్తామంటే డైపోల్ మూమెంట్ ఆఫ్ ది మాలిక్యూల్ ఈజ్ డైరెక్ట్‌లీ ప్రపోర్షనల్ టు ది ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. చూడండి ఇక్కడ డైపోల్ మూమెంట్ ఆల్ఫా అనేది పాలినేషన్ అంటే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ కింద తీసుకుంటాం. డైపోల్ మూమెంట్ పి ఉంది. పి అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఈ నాట్ అంటే ఈ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. బార్స్ పెట్టట్లేదు పెడతాను. ఓకే, ఇప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ తీస్తాం కాబట్టి ఈ ప్రపోర్షనాలిటీ తీస్తాం కాబట్టి ఈక్వల్ టు పెడతాం. ఈక్వల్ టు పెట్టినప్పుడు ఏదో ఒక ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఉంటుంది, దాన్నే ఆల్ఫా అంటారు. ఆ ఆల్ఫాని ఏమంటారంటే మన ఇక్కడ పోలరై పోలరైజ్ పోలరైజబిలిటీ ఆఫ్ ది మాలిక్యూల్. పోలరైజబిలిటీ ఆఫ్ ది మాలిక్యూల్ దాని యొక్క యూనిట్స్ చూడండి. సి స్క్వేర్ మీటర్ న్యూటన్ ఇన్వర్స్. అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్ అంటే ఎలక్ట్రిక్ డైపోల్ బై ఎలక్ట్రిక్ ఫీల్డ్. అప్పుడు వేస్తే మనకు ఈ రెండు యొక్క యూనిట్స్ వేస్తే ఇది వస్తుంది అనమాట. సి స్క్వేర్ మీటర్ న్యూటన్ ఇన్వర్స్ అని చెప్పేసి. మీకు నాన్ పోలరైజర్ గురించి అర్థమైంది కదా ఇప్పుడు. సారీ, ఎస్, నాన్ పాలరైజ్డ్ మాలిక్యూల్స్ గురించి మనకు అర్థమైంది. డైఎలక్ట్రిక్ గురించి. పోలార్ డైఎలక్ట్రిక్ చూద్దాం. ఏ పోలార్ మాలిక్యూల్ పొసెస్ ఆఫ్ పెర్మనెంట్ డైపోల్ మూమెంట్ పి. ఇక్కడైతే మనం అక్కడ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెట్టినప్పుడు ఎలక్ట్రిక్ డైపోల్ మూమెంట్ అనేది ఇండ్యూస్ అయింది. ఇక్కడ అయితే పర్మనెంట్ గా డైపోల్ మూమెంట్ అనేది ఉంటుంది పి. సచ్ డైపోల్ మూమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ మాలిక్యూల్స్ ఆఫ్ ది సబ్స్టెన్సెస్ ఆర్ randomly oriented in all possible directions and hence the resultant dipole moment of the substance becomes zero. అంటే దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి ఏంటంటే పర్మనెంట్గా ఇప్పుడు మనకి అనేది డైపోల్ మూమెంట్ అని ఉంది. ఆ డైపోల్ మూమెంట్స్ డిఫరెంట్ డైరెక్షన్స్లో ఓరియంటెడ్గా అన్ని డైరెక్షన్స్లో వెళ్ళిపోతుంది అనమాట. ఆ రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ అనేది సబ్స్టెన్స్లో ఇప్పుడు జీరో అయిపోతుంది. ఎందుకంటే ఆల్ డైరెక్షన్స్లో ఓరియంట్ అయిపోయినప్పుడు అది జీరో అయిపోతుంది అనమాట. On applying an external electric field of a torque acts on every molecule dipole. Yes, ఇప్పుడు ఒక ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ పైన అప్లై చేసినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వచ్చింది. ఇక్కడ మనకైతే టార్క్ యాక్ట్ చేస్తుంది అనమాట. ప్రతి మాలిక్యూల్లో డైపోల్ మాలిక్యూల్లో టార్క్ అనేది యాక్ట్ చేస్తుంది. దేర్ఫోర్ టార్క్ ఉన్నప్పుడు ఏంటి రొటేట్స్ అవుతుంది. ఇట్ రొటేట్స్ అండ్ ట్రైస్ టు బికమ్ ప్యారలల్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. అప్పుడు ఏంటంటే టార్క్ అనేది ఇప్పుడు కూడా రొటేట్ అయ్యి మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్యారలల్గా అనేది మనకి దాన్ని ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటుంది ప్యారలల్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్తో ప్యారలల్గా వెళ్ళడానికి. దస్ ఏ రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ ఈస్ ప్రొడ్యూస్. అప్పుడు రిజల్టెంట్ డైపోల్ మూమెంట్ అనేది మనకు ప్రొడ్యూస్ అవుతుంది. మనకి థియరీ చదివితే వచ్చేస్తుంది అంతా. చూద్దాం ఎంత అవసరం. డ్యూ టు థర్మల్ ఆసిలేషన్స్ ఆఫ్ ది డైపోల్ మూమెంట్ ఆల్సో గెట్స్ డీవియేటెడ్ ఫ్రమ్ బీయింగ్ ప్యారలల్ టు ఎలక్ట్రిక్ ఫీల్డ్. చూడండి ఇక్కడ ఏమన్నారండి. మోర్ ఓవర్ డ్యూ టు థర్మల్ ఆసిలేషన్ డైపోల్ మూమెంట్ ఆల్సో గెట్స్ డీవియేటెడ్ ఫ్రమ్ బీయింగ్ ప్యారలల్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్యారలల్గా ఉంటుంది. అప్పుడు ఈ థర్మల్ ఆసిలేషన్స్ వల్ల డైపోల్ మూమెంట్ అనేది డీవియేట్ అయిపోతుంది అనమాట. ప్యారలల్గా వెళ్ళాల్సింది డీవియేట్ అయిపోతుంది. ఇఫ్ ద టెంపరేచర్స్ టీ ద డైపోల్స్ విల్ బి అరేంజ్డ్ ఇన్ సచ్ ఈక్విలిబ్రియం కండిషన్. ఒక అర్థమవుతుంది ఇక్కడ. చూడండి ఒకసారి ఏమంటున్నాడు. If the temperature is T అనే టెంపరేచర్ అనుకుందాం. డైపోల్స్ విల్ బి అరేంజ్డ్ ఇన్ సచ్ అన్ ఈక్విలిబ్రియం కండిషన్. ఈక్విలిబ్రియం కండిషన్లో అరేంజ్ చేస్తే యావరేజ్ థర్మల్ ఎనర్జీ ఫార్ములా తెలుసు 3/2 KT అని చెప్పేసి. ఓకే, 3/2 KT కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా తీస్తాం అనమాట. ఓకే, బ్యాలెన్సెస్ ద పొటెన్షియల్ ఎనర్జీ డైపోల్. పొటెన్షియల్ ఎనర్జీ మనం ఎలా రాసుకుంటాం? P బార్ డాట్ డిఈ బార్. మనం ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీలో ఫస్ట్ పార్ట్లో కెపాసిటెన్స్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ ఫస్ట్ పార్ట్లో నేర్చుకున్నాం మనం. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా U ఈజ్ ఈక్వల్ టు -P బార్ డాట్ ఈ బార్ అని చెప్పేసి. ఇన్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ at 0K temperature, since the thermal energy is zero. Yes,
0 టెంపరేచర్ దగ్గర థర్మల్ ఎనర్జీ అనేది 0. ద డైపోల్ బికమ్స్ పారలల్ టు ద ఎలక్ట్రిక్ ఫీల్డ్. అక్కడ ఉన్న పాయింట్‌నే మనం ఇక్కడ ఎక్స్‌ట్రాగా అర్థమయ్యేలా చెప్పాడన్నమాట డైపోల్. పోలార్ మాలిక్యూల్స్ అది. ఇప్పుడు ఫస్ట్ కండిషన్స్‌లోకి వెళ్దాం. ఏంటిది? హ్మ్. ఎఫెక్ట్ ఆఫ్ డైఎలక్ట్రిక్ ఆన్ కెపాసిటెన్స్. యెస్. ఇక్కడ ఏం అడుగుతున్నాడు చూడండి. ఎఫెక్ట్ ఆఫ్ డైఎలక్ట్రిక్స్ ఆన్ కెపాసిటెన్స్ అంటున్నాడు. కెపాసిటెన్స్ ఆఫ్ పారలల్ ప్లేట్ కెపాసిటర్ అండ్ వాక్యూమ్ ఈస్ గివెన్ బై చార్జ్ డెన్సిటీ ఆన్ ప్లేట్. చార్జ్ డెన్సిటీ సిగ్మా అనుకుందాం. అప్పుడు యెస్. ఇప్పుడు కెపాసిటెన్స్ ఫార్ములా ఏమవుద్ది? ఎప్సిలాన్ నాట్ ఏ బై డి అనే ఫార్ములా తీసుకున్నాం. ఇక్కడ చూడండి. 2 స్లాబ్స్ మధ్యలో డైఎలక్ట్రిక్ స్లాబ్ పెట్టామనమాట. ఐ మీన్ 2 ప్లేట్స్ మధ్యలో ఇక్కడ చూడండి. ఈ 2 ప్లేట్స్ మధ్యలో ఏం చేసాం మనం? డైఎలక్ట్రిక్ స్లాబ్ అనేది పెట్టాం. ఓకేనా? అర్థమవుతుందా? ఈ 2 ప్లేట్స్ మధ్యలో డైఎలక్ట్రిక్ స్లాబ్ అని పెట్టాం. ఇదంతా థియరీ అవసరం లేదు. ఇక్కడ ఒకటి ఏంటంటే ఇక్కడ మైనస్ దగ్గర చూడండి మైనస్ సిగ్మా పి. పాజిటివ్ ప్లేట్ దగ్గర సిగ్మా. ఆ 2 గుర్తుపెట్టుకోవాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా డైఎలక్ట్రిక్స్‌లో ఎలా తీసుకున్నాం? సిగ్మా మైనస్ సిగ్మా పి బై ఎప్సిలాన్ నాట్ తీసుకుంటాం. సో, ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ప్లేట్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ద ప్లేట్స్ ఫార్ములా ఏంటి? వి ఈజ్ ఈక్వల్ టు ఈడి అంటే సిగ్మా మైనస్ సిగ్మా పి బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ డి. ఓకే. అంటే ఈ వాల్యూ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ మనం ఇక్కడ ఈ వాల్యూ వేసాం అనమాట. అంటే సిగ్మా మైనస్ సిగ్మా పి బై ఎప్సిలాన్ నాట్ వాల్యూ వేసాం. ఓకే. ఫర్ లీనియర్ dielectric we expect sigma p to be proportional to electric field due to plates epsilon e naught అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్స్టర్నల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకుంటున్నాం అనమాట ఇక్కడ మనం. thus sigma minus sigma p is proportional to the sigma. can we write as చూడండి ఒకసారి. మనకి ఇక్కడ ఏమన్నాడంటే సిగ్మా మైనస్ సిగ్మా పి సిగ్మా మైనస్ సిగ్మా పి అనేది మనకి ప్రపోర్షనల్ టు ద సిగ్మా. ఓకే. అప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ తీసేసినప్పుడు మనం ఏదో కాన్స్టెంట్ పెట్టాలి. 1/k అనే కాన్స్టెంట్ తీసుకుంటున్నాం అనమాట. అంటే మీరు ఎలా తీసుకోవచ్చంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ సిగ్మా మైనస్ సిగ్మా పి అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ వెన్ k is constant characterized of the dielectric దెన్ వీ హ్యావ్ v ఈజ్ ఈక్వల్ టు అంటే v ఫార్ములాలో వేసుకుంటున్నాం మనం సిగ్మా బై k ఎప్సిలాన్ నాట్ ఇంటూ డి. ఇక్కడ అర్థమైంది ఎలా ఎందుకు రాసాం అనేది. ఇక్కడ చూడండి v ఈజ్ ఈక్వల్ టు ఈడి ఫార్ములా వేసాం. ఈ వాల్యూలో ఏం రాసాం? సిగ్మా మైనస్ సిగ్మా పి బై ఎప్సిలాన్ నాట్. సిగ్మా మైనస్ సిగ్మా పి వాల్యూ ఏం రాసుకున్నాం? ఇక్కడ సిగ్మా బై కే అని రాసుకున్నాం. ఆ సిగ్మా బై కే బై ఎప్సిలాన్ నాట్ ఇంటూ డి. సిగ్మాలో ఎలా రాసుకోవచ్చు? మళ్ళీ చార్జ్ బై ఏరియా క్యూ బై ఏ క్యూ ఇంటూ డి బై ఏ ఇంటూ కే ఇంటూ ఎప్సిలాన్ నాట్. అర్థమైనప్పుడు కెపాసిటెన్స్ సి వాల్యూ ఎలా వస్తుంది? క్యూ బై వి. అప్పుడు వి వాల్యూ చేస్తే క్యూ క్యాన్సిల్ అయిపోయి కే ఇప్సిలాన్ నాట్ ఏ బై డి వస్తుంది. ఎప్సిలాన్ నాట్ ఏ బై డిని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు? సి నాట్ అని చెప్పేసి ఇక్కడ మనకు ఫార్ములా చూడండి 6 ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. ఎప్సిలాన్ నాట్ ఏ బై డి ఫార్ములాని ఎప్సిలాన్ నాట్ ఏ బై డిని మనం సి నాట్ అని రాసుకున్నాం. అంటే సి ఈజ్ ఈక్వల్ టు కేసీ నాట్. కే ఎప్సిలాన్ నాట్ ఈజ్ కాల్డ్ ద పెర్మిటివిటీ ఆఫ్ ది మీడియం డినోటెడ్ బై ఎప్సిలాన్. ఎప్సిలాన్ ఈజ్ ఈక్వల్ టు కే ఎప్సిలాన్ నాట్. కే ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ అంటే మనం ఎలక్ట్రోస్టాటిక్స్లోని మీడియంగా వస్తే కే వాల్యూ తీసుకుంటాం. దాన్నే రిలేటివ్ పెర్మిటివిటీ ఆఫ్ రిలేటివ్ పెర్మిటివిటీ ఆఫ్ ది మీడియం అని చెప్పేసి కూడా నేర్చుకున్నాం. అదే వాల్యూ ఇక్కడ వేస్తున్నాం. ఇక్కడ చూడండి వాక్యూమ్ కే ఈజ్ ఈక్వల్ టు 1 అని, డైఎలక్ట్రిక్స్ కే గ్రేటర్ దెన్ 1 అని, మెటల్స్కి అయితే కే ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ అని కూడా చెప్పుకున్నాం. నెక్స్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది డైఎలక్ట్రిక్ స్లాబ్ ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే బిట్వీన్ ద ప్లేట్స్. ఇక్కడ చూడండి ఇంట్రడక్షన్ ఆఫ్ డైఎలక్ట్రిక్ స్లాబ్ ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే వెన్ బిట్వీన్ అంటే డైఎలక్ట్రిక్ ప్లేట్స్ మధ్యలో డైఎలక్ట్రిక్ స్లాబ్ కే కాన్స్టెంట్తో పెట్టామంటే ఏంటనేది. వెన్ బ్యాటరీ ఇస్ డిస్కనెక్టెడ్. బ్యాటరీ అని డిస్కనెక్ట్ చేస్తున్నది అంతా థియరీ అనమాట. థియరీ చదువుకోండి చెప్తాను. లెట్ క్యూ నాట్ సి నాట్ వి నాట్ ఎప్సిలాన్ నాట్ ఈ నాట్ అండ్ యూ నాట్ అంటే ఇవన్నీ ఏంటంటే కెపాసిటీ, పొటెన్షియల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఎనర్జీ అనమాట ఇవన్నీ. ఓకే. చార్జ్డ్ ఎయిర్ కెపాసిటర్ రెస్పెక్టివ్. చార్జ్డ్ ఎయిర్ కెపాసిటర్ విత్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ది డైఎలక్ట్రిక్ స్లాబ్ ఆఫ్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే బిట్వీన్ ద ప్లేట్స్ దెన్ బ్యాటరీ డిస్కనెక్టెడ్. ఇప్పుడు
ఆ 2 ప్లేట్స్ మధ్యలో 2 ప్లేట్స్ మధ్యలో డైఎలక్ట్రిక్ స్లాబ్ పెట్టింది. దానికి డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే ఉంది. అప్పుడు బ్యాటరీ డిస్కనెక్ట్ చేస్తున్నప్పుడు ఏంటి? చార్జ్ రిమైన్స్ కాన్స్టెంట్ ఫస్ట్ పాయింట్. చార్జ్ అనేది ఎక్కడ మారదనమాట. ఇప్పుడు బ్యాటరీ తీస్తాం కదా! చార్జ్ అనేది మారిపోద్దా అంటే మారదు. ఎందుకంటే ఐసోలేటెడ్ సిస్టమ్ చార్జ్ ఈస్ కన్జర్వ్డ్ అని చెప్పేసి మనం ఎలక్ట్రోస్టాటిక్స్‌లో చెప్పుకున్నాం. నెక్స్ట్ కెపాసిటీ ఇంక్రీజెస్. C is equal to Kc naught by the presence of dielectric capacity becomes K times. ఇప్పుడు డైఎలక్ట్రిక్‌కి కెపాసిటీ సి నాట్ అని ఉంటుంది. ఇప్పుడు చార్జ్ డిస్కనెక్ట్ చేసి ఐ మీన్ బ్యాటరీ డిస్కనెక్ట్ చేసిన తర్వాత దాని కెపాసిటీ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. కే టైమ్స్‌కి డైఎలక్ట్రిక్ కెపాసిటీ ఉంటుంది కదా! సి నాట్ 2 అంటే అన్ని టైమ్స్ ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాడు. పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేట్స్ డిక్రీజెస్. యెస్, ఎందుకంటే బ్యాటరీ డిస్కనెక్ట్ చేసినప్పుడు పొటెన్షియల్ డిఫరెన్స్ ఏమవుద్ది? తగ్గిపోతుంది ప్లేట్స్ మధ్యలో. ఇంకేం పాయింట్స్ ఇచ్చాడు? యెస్. వి ఈజ్ ఈక్వల్ టు క్యూ బై సి ఫార్ములా ఇస్తాం. ఇప్పుడు క్యూ ఏమో క్యూ నాట్ అంటే సేమ్ కదా! క్యూ అనేది క్యూ నాట్. ఇక్కడ చార్జ్ ఏం చెప్పాం? చార్జ్ రిమైన్స్ కాన్స్టెంట్. క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ నాట్. ఆ క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ నాట్ ఫార్ములా ఇస్తాం. సిని ఎలా రాస్తాం మళ్ళీ? కే ఇంటూ సి నాట్. అంటే క్యూ నాట్ బై సి నాట్ వాల్యూ ఏం రాసుకోవచ్చు? వి నాట్ అని రాసుకోవచ్చు. యెస్, చూడండి. క్యూ నాట్ బై సి నాట్ అంటే వి నాట్ అని రాసుకోవచ్చు. వి నాట్ బై కే ఇక్కడ రాసాడు చూడండి. క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ నాట్, సి ఈజ్ ఈక్వల్ టు కే సి నాట్. అప్పుడు వి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? వి నాట్ బై కే. ఇది ఫార్ములా ఒకటి. పొటెన్షియల్ డిఫరెన్స్ అన్నమాట. ఇది డిక్రీజెస్ అవుతుంది కాబట్టి తగ్గుతుంది పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్. యాజ్ ఫీల్డ్ బిట్వీన్ ద ప్లేట్స్ డిక్రీజెస్, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ప్లేట్స్ మధ్యలో డిక్రీజ్ అయినప్పుడు అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు వి బై డి. వి ప్లేస్లో ఏమేస్తాం? వి నాట్ బై కే. వి నాట్ బై కే డి. ఓకే. మరి వి నాట్ బై డీని ఎలా రాసుకోవచ్చు మళ్ళీని? ఈ నాట్ అని కూడా రాసుకోవచ్చు. యెస్, ఈ నాట్ బై కే. ఇంకోటి వి ఈజ్ ఈక్వల్ టు వి నాట్ బై కే అని రాసుకోవచ్చు. ఈ ఈజ్ ఈక్వల్ టు ఈ నాట్ బై కే. అంటే పొటెన్షియల్ అలాగో ఫీల్డ్ కూడా అలాగే డిక్రీజ్ అయిపోతుంది అనమాట. ఎంత టైం? బై కే టైమ్స్ అని చెప్పి. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ఎ కెపాసిటర్ డిక్రీజెస్. ఎనర్జీ కూడా డిక్రీజ్ అవుతుంది. ఎలా చూద్దాం? యూ ఈజ్ ఈక్వల్ టు కే క్యూ స్క్వేర్ బై 2c అనేది తెలుసు. క్యూని ఎలా రాసుకోవచ్చు? క్యూ నాట్ అని రాసుకోవచ్చు. సిని సిని కేసీ నాట్ అని రాస్తాం. అంటే క్యూ నాట్ స్క్వేర్ బై 2 కే 2 సి నాట్. కే అలా వదిలేస్తే యూ నాట్ బై కే అని రాసుకోవచ్చు. అంటే ఇది కూడా డిక్రీజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ టైం ఇచ్చాడు కండిషన్, సెకండ్ కండిషన్. వెన్ బ్యాటరీ రిమైన్స్ కనెక్టెడ్ పొటెన్షియల్ హెల్డ్ కాన్స్టెంట్. అంటే బ్యాటరీ అలా కనెక్ట్ చేసే ఉంది, తీయలేదు, దీన్ని డిస్కనెక్ట్ చేయలేదు ఇప్పుడు బ్యాటరీని. అప్పుడు ఏంటో చూద్దాం. పొటెన్షియల్ రిమైన్స్ కాన్స్టెంట్ అంటే పొటెన్షియల్ మారదు. అంటే వి ఈజ్ ఈక్వల్ టు వి నాట్. కెపాసిటీ ఇంక్రీజెస్. కెపాసిటీ కూడా ఇంక్రీజెస్ అవుతుంది. సేమ్ అక్కడ ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. చార్జ్ ఆన్ ది కెపాసిటర్ ఇంక్రీజెస్. చార్జ్ ఇంక్రీజ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేసాం. ఉన్న చార్జ్ కాకుండా ఎక్స్ట్రాగా చార్జ్ వస్తుంది అనమాట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ రిమైన్స్ అన్చేంజ్. పొటెన్షియల్ మారలేదు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ మారదు. ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద కెపాసిటర్ ఇంక్రీజెస్. ఎందుకంటే చార్జ్ ఇక్కడ కెపాసిటీ చార్జ్ నుండి ఇంక్రీజెస్ అవుతున్నాయి కాబట్టి ఇది కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఇచ్చాడు చూడండి. ఏ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ హ్యాస్ ప్లేట్స్ of area 4 meter square separated by a distance 0.5 mm. The capacitor is connected. The capacitor is connected across a cell of EMF 100 volts. ఫస్ట్ ఏమడుతున్నాడు అంటే ఏరియా ఇచ్చేసాడు చూడండి. ఏరియా ఇచ్చేసాడు, సెపరేటెడ్ డిస్టెన్స్ ఇచ్చేసాడు. ఏంటి అనేది డిస్టెన్స్ ఏం మార్చాడు అనేది, అలాగే సెల్ యొక్క ఈఎంఎఫ్ ఇచ్చాడు చూడండి. ఫైండ్ ద కెపాసిటెన్స్, చార్జ్ అండ్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ ద ఫస్ట్ కెపాసిటర్. ఫస్ట్ ఏ చూద్దాం. ఫార్ములా ఏంటప్పుడు? సి నాట్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కెపాసిటర్ యొక్క కెపాసిటీ కను ఫార్ములా ఎప్సిలాన్ నాట్ ఏ బై డి. ఎప్సిలాన్ నాట్ వాల్యూ తెలిసి 8.85 ఇంటూ 10^12. అలాగే ఏరియా 4, కానీ ఇక్కడ డిస్టెన్స్ మనం మీటర్స్లో మార్చుకుంటాం. 0.5 ఇంటూ 10^-3 వచ్చిందని మైక్రో ఫారెడ్స్లో చూసుకుంటాం అనమాట. అంతే. నెక్స్ట్ ఛార్జ్ అడిగాడు. ఛార్జ్ ఫార్ములా క్యూ నాట్. క్యూ నాట్ ఈజ్ ఈక్వల్ టు సి నాట్ వి నాట్. సి నాట్ వాల్యూ ఇక్కడ వస్తుంది, ఇక్కడికి వచ్చినప్పుడు వి నాట్ వాల్యూ 100 ఈఎంఎఫ్ అది వేస్తాం, అయిపోయింది. నెక్స్ట్ యూ నాట్ ఎనర్జీ ఫార్ములా హాఫ్
తెలుసు. సి నాట్, వి నాట్ స్క్వేర్. హాఫ్ సి నాట్ వి నాట్ స్క్వేర్ ఫార్ములా అంటే సి నాట్ తెలుసు, ఇక్కడ మనకి వి నాట్ ఆల్రెడీ 100 అని తెలుసు, ఆ వాల్యూ వేస్తే సరిపోతుంది. ఇది ఫస్ట్ పార్టీ. నేను వాల్యూస్ చేయట్లేదు, వాల్యూస్ నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను ఆన్సర్స్. నెక్స్ట్ పార్ట్ బి చూద్దాం. A dielectric slab of thickness 0.5 mm thickness ఇచ్చాడు ఈసారి is inserted inside the capacitor after it has been disconnected from the cell. Find the answer to part A if K is equal to 3. అంటే ఇప్పుడు ఏం చేశాడు, ఇందాక ఛార్జ్ కనెక్ట్ చేసి కెపాసిటర్ అలా కనెక్ట్ చేసి సెల్ కనెక్ట్ చేసి ఉంది. ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ స్లాబ్ పెట్టారు, సెల్ డిస్కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు పై దానికి కూడా ఆన్సర్స్ కనుక్కోమంటాడు మళ్ళీ. బి పార్ట్. ఇప్పుడు ఛార్జ్ డిస్కనెక్ట్ చేసినా మనకు ఐ మీన్ సెల్ డిస్కనెక్ట్ చేసినా మనకి ఏంటి, ఛార్జే కదా. క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ నాట్, ఐ మీన్ రివర్స్లో రాశాను. అప్పుడు మనకి సి కెపాసిటర్ కనుక్కుందాం ఫస్ట్. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ వస్తుంది, ఇప్పుడు అర్థమైందా, కే వస్తుంది అంతే. కే ఎప్సిలాన్ నాట్ ఏ బై డి అంటే ఏం కాదు, మళ్ళీ పైన సి నాట్ తీసుకొచ్చాం కదా, కే సి నాట్ వస్తుంది అనమాట. కే వాల్యూ ఏం చేస్తావు, 3 ఇంటూ పైన వాల్యూ ఎంత వచ్చిందో ఆ వాల్యూ ఫస్ట్ సి నాట్ వస్తుంది పార్టీలో, ఆ వాల్యూ మల్టిప్లై చేస్తే సరిపోతుంది దీనికి, కెపాసిటర్కి. నెక్స్ట్ ఏం చేద్దాం, పొటెన్షియల్ V ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా తెలుసు, క్యూ బై సి. క్యూ బై సి కదా. క్యూ వాల్యూ అంటే సేమ్ చెప్పాను, క్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూ నాట్ అని. పైన క్యూ నాట్ ఎంత వస్తే ఇక్కడ క్యూ వాల్యూ అదేసి, సి వాల్యూ ఇప్పుడు మనం కనుక్కున్నాం కదా, కే సి నాట్ అని చెప్పేసి ఆ వాల్యూ వేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏమడిగాడు, నెక్స్ట్ ఎనర్జీ అడిగాడు. ఎనర్జీ ఫార్ములా ఏమేస్తారు, క్యూ నాట్, క్యూ నాట్ అన్న ఒకటే, క్యూ నాట్ స్క్వేర్ బై 2c అంటే క్యూ నాట్ స్క్వేర్ బై 2c అంటే క్యూ నాట్ స్క్వేర్ బై 2kc. 2kc వాల్యూ, ఐ మీన్ 2kc నాట్, సారీ 2kc నాట్ అంటే ఇప్పుడు ఏం చేస్తారు, యూ నాట్ బై కే. పార్ట్ ఏలో అంటే పార్ట్ ఏలో నేను ఇందాక చెప్పిన ఇప్పుడు యూ నాట్ వాల్యూ వచ్చింది కదా, ఆ యూ నాట్ బై కే వాల్యూ 3 వేస్తే సరిపోతుంది. ఇదే పార్ట్ బి. ఓకే, ప్రాబ్లం అర్థమవుతుంది కదా, ఈజీగా ఉంది కదా. అప్లికేషన్స్ అన్నమాట ఇవి, ప్రాబ్లం అప్లికేషన్స్ అర్థమవుతాయో లేవని చెప్పేసి మీకోసం. అయిపోయిందంట. ఇంకొక టాపిక్ ఉంది, ఇది అయిపోయిన తర్వాత గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్స్. ఓకే, కెపాసిటర్స్ ఒకవేళ సిరీస్లో ఉంటే చూడండి, కెపాసిటర్స్ అప్పుడు సిరీస్లో ఉంటే 1/c ఈజ్ ఈక్వల్ టు 1/c1 ప్లస్ 1/c2 ప్లస్ అలా వెళ్తాయి అన్నమాట. ఓకే, అర్థమైందా, 1/c1 ప్లస్ 1/c2 ప్లస్ 1/c3 అలాగా మనకి సిరీస్లో ఉంటే ఇలా చూసుకుంటాం.
ఒకవేళ ప్యారలల్ ఉంటే సి ఈజ్ ఈక్వల్ టు సి1 ప్లస్ సి2 ఇక్కడ చెప్తున్నాను చూడు. అంత థియరీ అవసరం లేదు. కానీ గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్స్ మీద మనకు ఒకసారి 4 మార్క్స్ క్వశ్చన్ అయితే అడిగే ఛాన్స్ ఉంది. కొంచెం థియరీ ఎక్కువగా మీరు ఐపీ క్వశ్చన్స్ మేము అప్లోడ్ చేసినప్పుడు చూసుకోండి అందులో ఎలా ఉందో థియరీ. ఓకే. ఇందులో చూడండి ఒకసారి. ప్యారలల్‌లో ఉంటే సి ఈజ్ ఈక్వల్ టు సి1 ప్లస్ సి2 ప్లస్ సి3 అలా అలా ఉంటుందన్నమాట. ఓకే. దీనికి రివర్స్ రెసిస్టర్స్ ఉంటాయి. ప్యారలల్ అయితే 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ R2 ప్లస్ R3. సిరీస్ అయితే R ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2 ప్లస్ R3 అన్నట్టు ఉంటుంది. ఇదంతా 2 కెపాసిటర్స్ థియరీ అనమాట. ప్రాబ్లమ్ చూద్దాం. 2 కెపాసిటర్స్. ఓకే చూడండి. 2 capacitors of capacitance C1 is equal to C2 is equal to అని చెప్పేసి are connected in series across EMF 18. Calculate the equivalent capacitance. ఫస్ట్ ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి 1/6 ప్లస్ 1/3 ఎల్సిఎం ఏమవుతుంది 3/6 అవుతుంది అంటే 1/2 అవుతుంది. ఇదేనా ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్? కాదు, రివర్స్ చేయాలి. ఎందుకంటే ఇది 1/Cలో ఉంది. అర్థమవుతుందా? 1/Cలో ఉంది. ఇప్పుడు Cని రివర్స్ చేయండి. C ఈజ్ ఈక్వల్ టు 2. ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్ వచ్చిందా? 2 మైక్రోఫారెడ్. 2 మైక్రోఫారెడ్. అర్థమైంది ఈక్వివాలెంట్ కెపాసిటెన్స్. నెక్స్ట్ ఏమడు పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఈచ్ కెపాసిటర్. పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఈచ్ కెపాసిటర్ ఫార్ములా చూడండి. ఇక్కడ చెప్పలేదు నేను. చెప్తున్నాను. పొటెన్షియల్ డిఫరెన్స్ ఈచ్ కెపాసిటర్ ఫస్ట్ V1 అంటే V1 అనుకున్నాం. Vn ఈజ్ ఈక్వల్ టు C2 బై C1 ప్లస్ C2. ఇది ఫస్ట్ కెపాసిటర్ మీద ఇంటూ V. ఇప్పుడు ఏం చేస్తావు? C2 అంటే 6/9 ఇంటూ 18 అంటే 2 టైమ్స్ 12. ఆన్సర్ అనేది ఎంత వస్తుంది? 12 వస్తుంది అని చెప్పేసి. ఇది ఒక కెపాసిటర్ మీద. నెక్స్ట్ ద చార్జ్ ఆన్ ఈచ్ కెపాసిటర్. చార్జ్ ఆన్ ఈచ్ కెపాసిటర్ అంటే ఇన్ సిరీస్ కాంబినేషన్ చార్జ్ ఆన్ ఈచ్ కెపాసిటర్ ఈజ్ సేమ్. అంటే Q ఈజ్ ఈక్వల్ టు CB. C తెలిసింది మనకి 2 అని చెప్పేసి. కానీ అది ఎలా ఉంది? మైక్రోఫారెడ్లో ఉంది కాబట్టి 10⁻⁻6 ఇంటూ ఇది ఎంత వచ్చింది మనకి? ఈచ్ కెపాసిటర్ V1 అంటే ఇప్పుడు ఫస్ట్ V అనేది 12 వచ్చింది. సెకండ్ దానికి చూడండి. సెకండ్ దానికి ఏమవుతుందంటే V2 ఈజ్ ఈక్వల్ టు C1/C1 ప్లస్ C2 వస్తుంది. 6/9 ఇంటూ సేమ్ 6 ఇంటూ మనకి ఎంత వస్తుంది? 2 అని వస్తుంది. తప్పు రాశాను. 3 ఇంటూ 2 6. ఇది 6 వస్తుంది. అది 12 వస్తుంది. V1 6 వస్తుందమ్మా. V2 12 వస్తుంది. ఓకే. ఈ రెండు కలిపితే 18 అవుతుంది. అంటే 18 ఈక్వాలెన్స్ 18. అప్పుడు ఏమో 36 ఇంటూ 10⁻⁻6 అంటే 36 ఏంటిది మైక్రో కెపాసిటర్ అంటే C తీసుకుంటాం అనమాట. ఛార్జ్ మైక్రో కులుమ్. ఓకే. అర్థమవుతుందా మీకు? ప్రాబ్లమ్స్ ఈజీగానే ఉన్నాయి కదా? నెక్స్ట్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఛార్జెస్. Redistribution of charges. If there are two spherical conductors of radius R1 and R2, రెండు spherical conductors ఉన్నాయి R1 R2, potential V1 V2 respective, far apart from each other, రెండు each other, the changes on them will be Q1 is equal to C1 V1 అంటే చార్జెస్ తీసుకుంటాం అనమాట. రెండు చార్జెస్కి Q1 is equal to C1 V1. అలాగే టోటల్ ఛార్జ్ ఆన్ ది సిస్టమ్ Q is equal to Q1 plus Q2. అది తెలిసిందే. కెపాసిటెన్స్ ఏంటి మనకు అప్పుడు కూడా C is equal to C1 plus C2 అవుతుంది. నౌ దే ఆర్ కనెక్టెడ్ త్రూ ఏ వైర్
charge will flow from conductor at higher potential to higher potential means lower potential till both acquire some potential. Let charge on first and charge on second sphere becomes q2 అంటే రెండు ఈక్వల్ అవుతున్నప్పుడే చూడండి, పొటెన్షియల్ చూడండి రెండు ఈక్వల్ అంటున్నాడు కదా, Q1/C1 మనకి సి తెలుసు 4/ε0 అని చెప్పేసి మనం ముందు కెపాసిటివ్ స్పియర్ లో నేర్చుకున్నాం. చూపిస్తాను చూడండి. ఇంకోటి చూడండి, ఐసోలేటెడ్ స్పియర్ యాజ్ ఏ కెపాసిటర్ అక్కడ సి ఈజ్ ఈక్వల్ టు ఎన్ని వేసుకున్నాం 4/ε0r, అదే వాల్యూ ఇక్కడ వేస్తాం అనమాట. చూడండి సి ఈజ్ ఈక్వల్ టు 4/ε0r. సి అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్, అంటే సి వాల్యూలో మనం ఏమైనా రాసుకోవచ్చు Q1/R1 ఈజ్ ఈక్వల్ టు Q2/R2. ఆర్ రేడియస్ అనమాట అవి. Q1/Q2 ఈజ్ ఈక్వల్ టు R1/R2, అంటే Q1+Q2/Q2 ఈజ్ ఈక్వల్ టు R1+R2/R2. ఇప్పుడు Q1+Q2 అని రాసుకోవచ్చు, Q అని రాసుకోవచ్చు. చూడండి Q/Q2 ఈజ్ ఈక్వల్ టు R1+R2/R2. అప్పుడు Q2 ఈజ్ ఈక్వల్ టు R2/R1+R2, అంటే Q1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది R1 అవుతుంది, R1/R1+R2. ఇది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనకి ఛార్జెస్ అనమాట. అర్థమవుతుంది, ఇలా ఫార్ములాస్ తీసుకుంటాం. ఇప్పుడు చూడండి ఒక ప్రాబ్లం వచ్చాడు, న్యూమరిక్ ప్రాబ్లం అనుకుంటే. టూ ఐసోలేటెడ్ మెటాలిక్ స్పియర్స్. ఓకే, అర్థమవుతుంది. టూ ఐసోలేటెడ్ మెటాలిక్ స్పియర్స్ Two isolated metallic solid spheres of radius r and 2r are charged such that both these have same charge density sigma. The spheres are located far away from each other and connected by a thin conducting wire. Find the new charge density on the bigger sphere. ఓకే, రెండిట్లకి బిగ్గర్ స్పియర్ అడుగుతున్నాడు, చూద్దాం. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చదవండి. రెండు ఐసోలేటెడ్ మెటాలిక్ సాలిడ్ స్పియర్స్ ఉన్నాయి, R2R అనే రేడియస్తో ఉన్నాయి. ఆర్ చార్జ్డ్ బోత్ ఆఫ్ ది సేమ్ చార్జ్ డెన్సిటీ, రెండిట్లకి సేమ్గా ఉన్నాయి. ద స్పియర్స్ ఆర్ లొకేటెడ్ అవే ఫ్రమ్ ఈచ్ అదర్ అండ్ కనెక్టెడ్ బై ఏ థిన్ వైర్, అంటే ఇలా ఉన్నట్టుంది, అంటే చిన్నగా వేస్తున్నాను నేను, ఏ వైర్తో కనెక్ట్ చేసి ఉన్నాయి. ద స్పియర్స్ ఆర్ లొకేటెడ్ థిన్ వైర్. ఫైండ్ ద న్యూ చార్జ్ డెన్సిటీ ఆఫ్ ది బిగ్గర్ స్పియర్కి న్యూ చార్జ్ డెన్సిటీ అడుగుతున్నాడు, ఎందుకంటే వైర్ కనెక్ట్ చేసిన తర్వాత మనకి చార్జ్ అనేది డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత. బోత్ స్పియర్స్ హ్యావ్ చార్జ్ డెన్సిటీ, సేమ్ చార్జ్ డెన్సిటీ. Q1కి చార్జ్ చూద్దాం ఫస్ట్. Q1 is equal to 4 pi, yes, 4 pi r square sigma. Q1 ఇదనమాట. Q1 చూస్తున్నాం 4 pi r square, అంటే ఫస్ట్ దానికి రేడియస్ r మాత్రమే కాబట్టి Q1 ఈజ్ ఈక్వల్ టు 4 pi r square sigma. అదే Q2 చూడండి, Q2 ఈజ్ ఈక్వల్ టు 4 pi 2r స్క్వేర్, అంటే ఇక్కడ 2r కదా బట్టి రేడియస్ 2r హోల్ స్క్వేర్ సిగ్మా. ఇప్పుడు ఏం చేస్తాం, టోటల్ ఛార్జ్ మొత్తం కలిపేస్తాం కాబట్టి Q ఈజ్ ఈక్వల్ టోటల్ Q ఈజ్ ఈక్వల్ టు 4 pi r స్క్వేర్, అలాగే 4 4 16 మొత్తం 20 pi r స్క్వేర్. pi r square sigma. Okay, in sharing, charge is shared in proportional to capacity radius. So charge on the bigger sphere కావాలి కాబట్టి మనకు ఇప్పుడు చూడండి, చార్జ్ ఆన్ ది బిగ్గర్ స్పియర్ కావాలి మనకు కదా. కదా కనిపించదు అదే. మనకు కావాల్సిన బిగ్గర్ స్పియర్ Q2 అనుకుందాం ఛార్జ్ని. ఓకే, స్మాల్ Q2 అనుకుంటే ఫార్ములా తెలుసు మనకి. Q2 ఫార్ములా ఏంటి, R2/R1+R2 ఇంటూ Q. చూడండి, ఏ మాట వినరు ఎందుకు.
Q2కి ఏంటి R2 బై R1 ప్లస్ R2 ఇంటూ క్యాపిటల్ Q. ఓకేనా? R2 ప్లేస్లో 2R వేస్తాం, R1 ప్లేస్ R వేస్తాం, R2 ప్లేస్లో 2R వేస్తాం. మొత్తం 2R/3R. RR క్యాన్సిల్ అయిపోయి ఏం మిగులుతుంది? 2/3 ఇంటూ 20 పై R² సిగ్మా. అర్థమైందా? ఇది Q2 ఫార్ములా వస్తుంది మనకి. దాన్ని మొత్తం ఎలా రాసుకోవచ్చు? దీన్ని 2Q బై 2Q/3 అని చెప్పేసి వస్తుంది. Q2 ఈజ్ ఈక్వల్ టు. అర్థమవుతుందా? ఇప్పుడు ఛార్జ్ డెన్సిటీగా అడిగాడు కదా అడు, సిగ్మా డాష్ అనుకుందాం. ఓకే, σ2 డాష్ అనుకుందాం. దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం? σ2 డాష్ ఈక్వల్ టు Q2 బై 4 పై 2R హోల్ స్క్వేర్. మొత్తం ఎలా రాసుకోవచ్చు? Q2ని 2Q/3 బై 4 కాదు 16 వస్తుంది. సిక్స్టీన్ పై R స్క్వేర్, 16πr² వస్తుంది. అంటే మొత్తం Q/24πr² అనేది వస్తుంది. టోటల్ ఆన్సర్ ఏం చేస్తుంది? Q వాల్యూ ఏమొస్తుంది? 20πr² σ/24πr². అంటే R² పై క్యాన్సిల్ అయ్యి 20/24 5/5 చూడండి. σ2 డాష్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమొస్తుంది? 5 టోటల్ క్యాన్సిల్ అయ్యి 5σ/6 వాల్యూ వస్తుంది. మరి 20/24 కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయి 5π/6 5σ/6 అనే వాల్యూ వస్తుంది. సిగ్మా డాష్ వాల్యూ. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. క్వశ్చన్ లెందీ ఏం కాదు. నేను ఇక్కడ మొత్తం రాసేటప్పటికి అంత లెందీ అయిపోతుంది. పెయింట్ కింద వేస్తున్నాను కదా. ఓకే, ఈ పీడిఎఫ్ షేర్ చేసి వీటి ఆన్సర్స్ కూడా నేను షేర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ వాన్ డి గ్రాఫ్ జనరేటర్. దీన్ని అంత థియరీ చదవండి, అంత అవసరం లేదు. కానీ మీరు ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. డయాగ్రామ్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి చాలు. ప్రిన్సిపల్ అన్నమాట ఇది ఒకటి. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. రెండు యొక్క పొటెన్షియల్స్ మనం డిఫరెన్స్ చేస్తాం అనమాట. కాన్సెంట్రిక్ సర్కిల్స్ లాగా మన ఛార్జెస్ తీసుకుని రెండు షెల్స్ కింద తీసుకుని వాటి యొక్క రేడియసెస్తో మనం పొటెన్షియల్ అనేది డిఫరెన్స్ చేస్తాం అనమాట. దాని యొక్క ఎంత ఛార్జ్ వస్తుంది కదా అంతే. దీంతో అంత యూజ్ ఏమో లేదు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అంతే. దాని యొక్క వాన్ డి గ్రాఫ్ జనరేటర్ యొక్క ప్రిన్సిపల్, దాని యొక్క డయాగ్రామ్ అనమాట ఇది. ఇది నేను పీడిఎఫ్ పెట్టినప్పుడు చదవండి చాలు. నెక్స్ట్ అయిపోయింది. ఎలక్ట్రోస్టాటిక్ కెపాసిటెన్స్ అండ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ రివర్స్లో చెప్పేస్తున్నాం. ఓకే, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ అయిపోయింది. పార్ట్ 2 కూడా కంప్లీట్ చేస్తాం. ఇందులో టాపిక్స్ కవర్ చేసాం చూడండి. ఎలక్ట్రికల్ కెపాసిటెన్స్ కవర్ చేసాం, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ కవర్ చేసాం, ఎనర్జీ స్టోర్డ్ ఇన్ కెపాసిటర్ అయిపోయింది, గ్రూపింగ్ ఆఫ్ కెపాసిటర్స్ అయ్యింది, డైఎలక్ట్రిక్స్ అయ్యింది, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ విత్ డైఎలక్ట్రిక్స్ కూడా అయిపోయింది. మొత్తం ఎలక్ట్రోస్టాటిక్ కెపాసిటెన్స్ అండ్ పార్ట్ 2 మొత్తం చేస్తాం మనం. అలాగే చూడండి,
ఇంటర్ బడీస్ టెలిగ్రామ్ ఛానల్. మీకు టెలిగ్రామ్ ఛానల్ లేకపోతే వాట్సాప్‌లో కూడా గ్రూప్ క్రియేట్ చేసి మేము అది కూడా పెడతాం. లింక్ కావాలితే మీరందరూ కూడా జాయిన్ అవ్వచ్చు. టెలిగ్రామ్ మళ్ళీ ఎక్కించుకోవాలనుకోకుండా వాట్సాప్‌లో కూడా మీకు ఛానల్స్ అయితే అవైలబుల్‌గా ఉంది. మీకు పీడిఎఫ్స్ అందజేసి మీకు డౌట్స్ ఉంటే మమ్మల్ని అడిగేందుకు మేము ఒక ఛాన్సులు ఇస్తున్నాం అనమాట మీకు అంతే. ఏం కాదు. థ్యాంక్ యూ.